Good evening, ladies and gentlemen, and welcome to Boxing Championship. ఈ రోజు మీరంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రసవత్తరమైన హెవీ వెయిట్ టైటిల్ మ్యాచ్. ఈ ఆసక్తికరమైన పోరులో ఎంతో ఉత్సాహంగా ఉరకలు వేస్తూ బ్లూ కార్నర్ నుంచి సిద్ధంగా ఉన్నాడు బలి. ఇతనికి ధీటుగా సవాలు చేయడానికి రెడ్ కార్నర్ నుంచి వస్తున్నాడు వెరీ బ్రేవ్ టోరెన్. Stop! ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతోంది. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారనేది చెప్పడం చాలా కష్టంగా ఉంది. ఉత్కంఠ భరితంగా సాగుతున్న ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో చూద్దాం. అవును, అది చూద్దాం. వాలి తన అద్భుతమైన పంచులతో తన ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. నాకు తెలిసి ఫస్ట్ రౌండ్ లోనే తన ప్రత్యర్థిని నాకౌట్ చేయగలను అనుకుంటున్నాను. ఈ రౌండ్ లో వాలి టోరెన్ మీద ఆధిక్యం సాధించాడు. మరి నెక్స్ట్ రౌండ్ లో ఏం జరుగుతుందో చూద్దాం. వెల్ డన్ వాలి. ఫైట్ తొందరగా ముగించేలా చూడు. అతనికి స్టామినా కొంచెం ఎక్కువే, అర్థమైందా? అతనికి ఛాన్స్ ఇవ్వకు. ఓకే టోరెన్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. వాడి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి జాగ్రత్తగా చూడు. వాడిచ్చే పంచులు మిస్ చేస్తూ కౌంటర్ అటాక్ ఇవ్వు. వెళ్ళు. Very good, Toran. Very good. Come on. Shabash, Toran. Shabash. Very good, Toran. So much. Very good. ఇదేంటి, టోరెన్ వాలి పైన విరుచుకుపడుతున్నాడు. రైట్ హ్యాండ్ తో కొట్టు, రైట్ హ్యాండ్ తో పంచువు. Come on. Very good. Yeah. మూవ్ బ్యాక్. ఈ రౌండ్ లో టోరెన్ కూడా చాలా గొప్ప ఆట ప్రదర్శించాడు. వాళ్ళకి ఏమాత్రం తీసుకోకుండా చాలా గట్టి పోటీనిచ్చాడు. వాలి, ఏమైంది నీకు? నీ పంచ్ పవరు, ఆ స్పీడ్ ఏమైంది? ఐ వాంట్ ఎనర్జీ, అర్థమైందా? ఐ వాంట్ మోర్ ఎనర్జీ. కమ్ ఆన్, గెట్ అప్. మూడో రౌండ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు చూద్దాం, వాలి తిరిగి ఫామ్ లోకి వస్తాడా రాడా. టోరెన్ కూడా ఏమాత్రం తీసుకోడు. కమ్ ఆన్ వాలి, కమ్ ఆన్, Come on, Toran. కమ్ ఆన్. Come on. దట్స్ గుడ్. Toran. Come on. Very good. సేమ్ పంచ్. యా. Come on, Toran. Come on. Very good match. కమ్ ఆన్ వాలి, కమ్ ఆన్. Wally, get up! 1, 2, 3, 4, 5, 6, 7, Wally! 8, 9, 10. Finish! Very good, Toran. Very good. Wally! Shabash, Toran. Shabash, Toran. Wally, get up! Get up, Wally! Come on! Wally! Oh my God! వాలీకి ఏమైంది? ప్లీజ్ కాల్ ది ఫిజిషియన్. ఎవరైనా ఫిజిషియన్ ని పిలవండి. వాలి కళ్ళు తెరవడం లేదు. ప్లీజ్ ఎవరైనా హెల్ప్ చేయండి. తొందరగా పిలవండి. రండి. చూడండి, తొందరగా చూడండి వాలీకి ఏమైందో. ఏంటయ్యా, నన్ను పట్టుకున్నారేంటి? నేను ఎక్కడికి వెళ్ళట్లేదయ్యా. జోబులేంటది? నా జేబులో ఏం లేదయ్యా. ఏముందో మర్యాదగా చూపించు. అరే గన్ను, ఈ గన్ను ఎక్కడ చూసింది? ఇది గన్ కాదయ్యా, ఇది గన్ కాదు. అరే నేను చెప్పేది వినడయ్యా, ఇది గన్ కాదు, లైటర్. ఏం మాట్లాడుతున్నావు? అరే కావాలంటే ఒకసారి చూపిస్తాను, ఆగండి అయ్యా. చూడండి,
మీరే చూడండి. ఐఎమ్ సారీ, వాలి చనిపోయాడు. వాట్? కానీ ఇదంతా ఎలా జరిగింది? అదే నాకు అర్థం కావట్లేదు. సంతోషమేనా? ఇదంతా నువ్వు ప్లాన్ చేసావు కదా? నన్నే నువ్వు అలా అంటుంది? అవును, నిన్నే. నీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు జరిగిందంతా నేను కావాలని చేశానా? అవును, వాళ్ళు చనిపోవడం ఖచ్చితంగా నీ వల్ల జరిగింది టోరెన్. అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నిజం మాట్లాడుతున్నాను. వీడిలా చెప్తే వినడు. టోరెన్, ఆగు. నువ్వెంతకైనా తెగించగలవని తెలుసు. చూడండి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడకుండా కాసేపు నోరు మూసుకోండి. ఇక్కడ ప్రెస్ వాళ్ళు ఉన్నారు, అందరూ వింటున్నారు. పిచ్చి పిచ్చిగా పొరపాటుగా మాట్లాడకండి. నేనేం పొరపాటేం మాట్లాడలేదు. నిజం మాట్లాడే హక్కు అందరికీ ఉంటుంది. ఆ నిజమే అందరికీ చెప్తున్నాను. అయితే ఆ నిజమేమిటి? కొంచెం మా కూడా చెప్పు. ఆ నిజం ఏంటంటే నువ్వు కావాలనే వాలి ఛాతి మీద పంచిచ్చావు. ఎందుకంటే నీకు ముందే తెలుసు 1 నెల ముందు వాలి హార్ట్ కి ప్రాబ్లం వచ్చిందని. ఇది యాక్సిడెంటల్ గా జరిగింది కాదు, ఇది ప్రీ ప్లాన్ మర్డర్. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. హలో, హలో. ఇదంతా Excuse me, కావాలనే ఏం మాట్లాడుతున్నావు? కావాలనే మాట్లాడు, ఇదో చేశాను. ఏమైనా కావాలని మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మాట్లాడుకే నువ్వు. మీరు అంతకు అంతా అనుభవిస్తారు. ఒక్క నిమిషం. ఏమైంది సార్? ఇతను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు సార్. బాడీని ఇక్కడ నుంచి తీనేయట్లేదు. అంబులెన్స్ దగ్గర కూడా చేర్చనివ్వట్లేదు. నో, నిజాలు తెలిసే వరకు వాలి బాడీ ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి వీల్లేదు. మీరు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు ఇది ప్లాన్ మర్డర్ అని? ఇది యాక్సిడెంటల్ గా జరగవచ్చు. ఇది బాక్సింగ్ పిల్లలాట కాదు కదా. ప్రతిరోజు మనం చూస్తూనే ఉంటాం దెబ్బలు తగిలి ఎలా చనిపోతుంటారో. నో సార్, ఇది యాక్సిడెంటల్ గా జరిగింది కాదు. అది నిరూపించడానికి నా దగ్గర ఆధారం ఉంది. ఏంటి ఆధారం? సార్, ఇతను చెప్పే మాటలన్నీ మీరు నమ్మకం. మీరు సైలెంట్ గా ఉండండి ప్లీజ్. సార్, ప్లీజ్. ఇతను- మీకే చెప్పేది. మీరు చెప్పండి. సార్, నేను మీకు 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. మొదటి విషయం ఏంటంటే సరిగ్గా 4 రోజుల ముందు వాలీకి మైన్యూట్ హార్ట్ అటాక్ వచ్చింది సార్. హార్ట్ అటాక్? అవును సార్. అలాంటప్పుడు మీరు ఇతన్ని ఎందుకు ఆడనిచ్చారు? సార్, అది నార్మల్ హార్ట్ అటాక్. అందుకే ఈ విషయం ముందుగా చెప్పలేదు. అదీగాక ఇతని ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. అందుకే అతను తప్పనిసరిగా ఈ మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. ఒకవేళ ఇతను హార్ట్ అటాక్ వల్లే చనిపోయాడేమో. లేదు సార్, వాలి హార్ట్ అటాక్ విషయం అతనికి ముందే తెలుసు. అందుకే కావాలనే వాలి ఛాతి మీద పంచిచ్చాడు. దాంతో అతను చనిపోయాడు. మీరు చెప్పేది నమ్మబుద్ధి కావట్లేదు, కానీ ఆ రెండో విషయం ఏంటో చెప్పండి. సార్, ఆ విషయం మాత్రం వీళ్ళందరి ముందు చెప్పలేను సార్. సార్, అతను అబద్ధాలు ఆడుతున్నాడు సార్. సార్, మీరు అతని మాటలు నమ్మద్దు సార్. ఒక్క నిమిషం, మీరు ఎలా రండి. పదండి. చెప్పండి, ఏంటా రెండో విషయం? అది సార్, ఆ విషయం ఏంటంటే మ్యాచ్ స్టార్ట్ అవడానికి ముందు అనుకోకుండా నేను చేంజింగ్ రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది. నేను చెప్పింది అర్థమైందా? డోంట్ వరీ సార్, ఆ విషయం నాకు ఇంక వదిలేయండి. అంత రెడీగా ఉంది సార్. అతను ఈ మ్యాచ్ తర్వాత ఇంకే మ్యాచ్ ఆడలేడు. వెరీ గుడ్ మై బాయ్, కీప్ ఇట్ అప్. సార్, నాకు అన్నీ నేర్పింది మీరే కదా. ఈ మ్యాచ్ తర్వాత వాడు ప్రాణాలతో ఉండడు. మీరు చెప్పేది నిజమైతే మీరు అప్పుడే ఏదో ఒకటి చేసి ఉండొచ్చుగా. సార్, నాకు అప్పుడు అతను ఏం చేయబోతున్నాడో పూర్తిగా తెలియదు. మ్యాచ్ మొత్తం అయిపోయాకే నాకు వాడి ప్లాన్ ఏంటో పర్ఫెక్ట్గా అర్థమైంది. సరే, టోరెన్ని అడిగి చూద్దాం. పద. టోరన్, ఇలారా. నువ్వు నీ కోచ్తో వల్లీకి ఇది ఆఖరి మ్యాచ్ అవుతుంది అని చెప్పావా? మీరు అతని మాటలు నమ్ముతున్నారా? సార్, అతను మమ్మల్ని కావాలని ఇరికించాలని చూస్తున్నాడు సార్. నువ్వు ఆ మాట అన్నావా లేదా? అవును, అన్నాను. కానీ మీరు అనుకున్నట్టు నేను వేరే ఉద్దేశంతో మాత్రం అనలేదు. అచ్చా, వెళ్ళి అతను రూమ్ చెక్ చేయి. ఎస్ సార్. సార్,
ఈ వ్యక్తి టోరెన్ నిరికించాలని చూస్తున్నాడు. బాక్సింగ్లో ఇవన్నీ సాధారణమే సార్. కోచ్ అంటే ఒక తండ్రితో సమానం. ఇంత దారుణంగా ఎలా ఆలోచిస్తారు సార్? సార్, రింగు లోపలే అందరూ శత్రువులు, బయటకు వచ్చిన తర్వాత అందరూ మిత్రులే. చూడండి సార్, ఇది ఏంటది? గ్లౌజ్ లోపల దొరికింది. ఓ మై గాడ్. గుర్తుపట్టావా దీన్ని? నో, నాకు దీంతో ఏ సంబంధం లేదు. మిస్టర్ టోరెన్, ఆ గ్లౌజ్ నీదే కదా? అవును, ఆ గ్లౌజ్ నాదే. అయితే అందులో దొరికిన ఆ ఇనుప ముక్క కూడా నీదే అయి ఉండాలి. ఏమంటావ్? సార్, ఆ అమ్మాయి పెట్టి ఉండొచ్చు కదా. నువ్వు మధ్యుండే మాట్లాడుతున్నావా? తను సిఐడి ఆఫీసర్, అలా ఎందుకు చేస్తుంది? ఆ? సార్, ఆ ఇనుప ముక్కకి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. మరి నీ గ్లౌజులోకి అది ఎలా వచ్చింది? కానీ సార్, నా గ్లౌజ్లోకి అది ఎలా వచ్చిందో నిజంగా నాకు తెలియదు సార్. సార్, నన్ను ఎవరో ఇరికించాలని చూస్తున్నారు సార్. ప్లీజ్ సార్, నన్ను నమ్మండి సార్. ఇతను ఎవరో చంపాలని చూశారు, కానీ ఇతను హార్ట్ ఫెయిల్ అయి చనిపోయాడు. ఏంటి డాక్టర్ గారు మీరు అనేది? హత్య చేస్తే మనిషి అనేవాడు ఎవడైనా చేస్తాడు. అభిజిత్, హత్యే. న్యాచురల్ డెత్. అన్నీ క్లియర్గా చెప్తాను, రండి. ఇటు రండి. ఈ నోరు ఒకసారి చూడండి అయ్యా. ఇంకెక్కడ? ఇదేంటి చిత్ర విచిత్రంగా ఉంది? వాచింది కదూ? ఎస్ అభిజిత్, యు ఆర్ రైట్. ఇతని పెదాలు వాచాయి. ఇదొక రకమైనటువంటి ఎలర్జీ సిమ్టమ్. ఎలర్జీ? ఎలాంటి ఎలర్జీ? నల్ల మిరియాలు, బ్లాక్ పేపర్ ఎలర్జీ వల్ల జరిగింది ఇది. నల్ల మిరియాల ఎలర్జీనా? ఇంకా ఇదేం ఎలర్జీ సార్? ప్రణీత్, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఎలర్జీ ఉంటుందయ్యా. ఈ మనిషికి నల్ల మిరియాల ఎలర్జీ ఉంది. నన్ను ఏం చేయమంటా? ఇతను నల్ల మిరియాలు కలుసున్న ఏ డిష్ తినకూడదు, కానీ తిన్నాడు ఇతను. ఇతను పొట్టలో నాకు డిష్ దొరికిందండి. అదేంటో మీకు చూపిస్తారండి. అతని పొట్టలో ఇది నాకు దొరికిందండి. దీన్ని నేను టెస్ట్ చేయగా నాకు తెలిసింది ఏంటంటే, ఇతను మ్యాచ్కు ముందు బిస్కెట్స్ తిన్నాడు, అరటిపండు తిన్నాడు, జ్యూస్ కూడా తాగాడు. వీటితో పాటుగా ఇతను ఒక ప్రత్యేకమైన వంటకం తిన్నాడు. దాని పేరేంటో తెలుసా? థాయ్ ప్రాన్స్. ఇక ఈ వంటకంలోనే బ్లాక్ పెప్పర్ కలిసిపోయింది. సార్, మీరు చెప్పినట్టు అతనికి ఆ డిష్ అంటే ఎలర్జీ ఉన్నప్పుడు ఆ విషయం తెలిసి కూడా అతను ఎందుకు తిని ఉంటాడు? ఒకవేళ ఇతను ఈ డిష్ని తెలియకుండా తిన్నాడేమో. కరెక్ట్గా చెప్పా అభిజిత్. అసలు ఇతనికి నిజంగానే తెలియదు. అసలు ఈ డిష్లో బ్లాక్ పెప్పర్ వాడరండి. వాట్? అవునాశా, నేను ఇంటర్నెట్లో థాయ్ ఫ్రెండ్స్ ఎలా తయారు చేయాలో చూశాను. నాకు తెలిసిందేంటంటే థాయ్ ఫ్రెండ్స్ లో బ్లాక్ పెప్పర్ వాడరని. ఎప్పుడైతే టోరెన్ ఇతనికి పంచిదెబ్బ కొట్టాడో అప్పుడు ఇతని కడుపులో ఉన్న బ్లాక్ పెప్పరు పనిచేయడం మొదలుపెట్టింది. దానివల్ల ఇతనికి ఊపిరి పీల్చుకోవడం కష్టమైంది. దాంతో ఇతనికి హార్ట్ అటాక్ వచ్చింది. అందువల్ల చనిపోయాడు. అంటే ఇతని ప్రత్యర్థి చివరి పంచు ఇతని గుండెల మీద గనక కొట్టకపోయి ఉంటే ఇతను బ్రతికే ఛాన్స్ ఉండేదేమో అంటారు. ఉండొచ్చేమో. ఈ బ్లాక్ పెప్పర్ అలర్జీ వల్ల కూడా మనుషులు చనిపోయే అవకాశం ఉందంటారా? ఉండొచ్చా అభిజిత్? ఖచ్చితంగా ఉండొచ్చు, కానీ కొన్ని కేసుల్లో మాత్రమే ఇలా జరుగుతుంది. సార్, మరి అతను అంత బలంగా ఛాతి మీద కొట్టినప్పుడు ఆ కొట్టిన ప్లేస్లో మనకి చిన్న గాయం కూడా కనిపించలేదు. యువర్ రైట్. నువ్వు చెప్పింది ఆలోచించాల్సిన విషయమే వివేక్. ఎవరైనా ఇలా బాక్సింగ్ గ్లౌ తొడుక్కొని అందులో ఐరన్ కాయను ఉంచి ఎదుటి వ్యక్తికి పంచిస్తే గనక ఆ వ్యక్తి ఒంటి మీద గాయం ఉండాలిగా. మ్యాచ్ వీడియో రికార్డింగ్ చెక్ చేయండి. ఒక్క నిమిషం. ఇది కాస్త రివెంజ్ చేయి. అప్, ఇక్కడ నుండి ప్లే చేయి స్లో మోషన్లో. ఫ్రీజ్. ఇచ్చుడు. ఏంటి సార్? టోరెన్ లాస్ట్ పంచ్ ఏ చేత్తో కొట్టాడా? అతను రైట్ హ్యాండ్తో సార్. కుడి చేత్తో. ఆ ఆశ, ఆ ఇనుప ముక్క ఏ గ్లౌజ్లో దొరికింది నీకు? ఎడమ చేతి గ్లౌజ్ లో సార్. వాడు ఏ చేత్తోనైతే పంచ్ ఇచ్చాడో ఆ ఇనుప ముక్క ఆ గ్లౌజులో లేనేలేదు. అంటే దీని అర్థం ఆ ఇనుప ముక్క పెట్టినవాడు అసలు విషయం మర్చిపోయాడు. అదేంటంటే ఈ టొరైన్ ఎక్కువ పంచులు కుడి చేత్తో ఇస్తాడన్న విషయం. వాడు రైట్ హ్యాండర్. ఎవడైతే ఇనుప ముక్క పెట్టాడో అది మ్యాచ్ జరిగిన తర్వాత పెట్టాడు, టోరెన్ ఇరికించాలన్న ఉద్దేశంతో.
అరే మీరా? మేమే. మాకు విషయం తెలియాల్సి ఉంది. అదేంటంటే మ్యాచ్ కన్నా ముందు వాలి ఎక్కడికి వెళ్ళాడు? కానీ సార్, ఇప్పుడు ఈ విషయాలన్నీ తెలుసుకోవడం వల్ల లాభం ఏంటి? హంతకుడు ఎవరో తెలిసిపోయింది కదా. ఆ టోరీనే కావాలని అతని ఛాతీపై పంచిచ్చాడు. మీకు అందుకు సాక్ష్యం కూడా దొరికింది కదా. సాక్ష్యమా? అంటే మీ ఉద్దేశం ఆ ఇనుప ముక్క? అదే. ఆ ఇనుప ముక్కను ఎవరో కావాలనే టోరెంట్ గ్లౌజ్లో పెట్టారు, మమ్మల్ని తప్పుదోవ పట్టించడానికి. ఏంటి? తర్వాత పెట్టారా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మీరు వింటున్నది నిజమే. మీకు తెలియని విషయం ఏంటంటే హంతకుడు మీలోనే ఉన్నాడు. మీరు అనుమానించేది నన్ను కాదు కదా. అనుమానం ఒక నీ మీదే కాదు, అందరినీ అనుమానించాల్సి ఉంటుంది. మ్యాచ్కి ముందు వాలి ఎక్కడికి వెళ్ళాడో చెప్పు. కానీ వాలి చనిపోయింది మ్యాచ్ జరుగుతున్నప్పుడు కదా. ముందు తను ఎక్కడికి వెళ్ళాడో చెప్పు. అతను అప్పుడు నాతోనే ఉన్నాడు సార్. ఎక్కడికి వెళ్ళారు మీరు? అప్పుడు మేము లంచ్ చేయడానికి వెళ్ళాం సార్. లంచ్ చేయడానికి? లంచ్ చేయడానికి మీరు ఎక్కడికి వెళ్ళారు? రంగిణి రెస్టారెంట్కి. రంగిణి రెస్టారెంట్. మీరిద్దరు ఇక్కడికి వచ్చారు కదా, నువ్వు చెప్పేది నిజమేనా? అవును సార్, ఇక్కడికే వచ్చాం. ఏ టేబుల్ దగ్గర కూర్చున్నారు మీరు? ఆ కార్నర్ టేబుల్ సార్, అక్కడే కూర్చున్నాం. అక్కడ? అవును సార్. పద. మీకు సప్లై చేసిన వెయిటర్ మొహం గుర్తుపట్టగలరా మీరు? ఆ వెయిటర్ని చూస్తే బహుశా గుర్తుపడతానేమో. మరి ఇంకెందుకు లేటు, ఒకసారి చూడండి. ఆ వెయిటర్ ఎక్కడైనా కనిపిస్తున్నాడేమో. లేడు సార్, వీళ్ళలో ఆ వెయిటర్ లేడు. చూడు, నేను చెప్పిన పని వెంటనే మీరు ఇక్కడే కూర్చోండి. లేదంటే నేను నేను మేనేజర్తో మాట్లాడతా. పని సరిగ్గా చేయకపోయినా, చెప్పిన మాట వినకపోయినా నిన్ను వెంటనే ఉద్యోగంలో వచ్చి డిస్మిస్ చేస్తాను. అర్థమైందా నీకు? 4 గంటలకల్లా చెప్పిన పని పూర్తవ్వాలి, లేదంటే అస్సలు క్షమించేది లేదు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, ఇక్కడ మేనేజర్ మీరేనా? అవును, చెప్పండి. నేను ఇన్స్పెక్టర్ జోసెఫ్ని, సిఐడి. సిఐడి? మీకు ఏమైనా గుర్తుందా? నువ్వు వాలితో కలిసి ఇక్కడికి వచ్చినప్పుడు తినడానికి ఏం ఆర్డర్ చేశారో ఒకసారి గుర్తు తెచ్చుకో. గుర్తుంది సార్. అసలు విషయం ఏంటి సార్? మీ హోటల్లో పనిచేస్తున్న వెయిటర్లందరూ ఇవాళ వచ్చారా? మార్నింగ్ అయితే అందరూ వచ్చారు, కానీ ఒక వర్కర్ మాత్రం కడుపున పని చెప్పి హాఫ్ డే లీవ్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు సార్. సార్ నేను చికెన్ లాలీపాప్ ఆర్డర్ చేశాను. మరి వాలి ఏం ఆర్డర్ చేశాడు? వాలి థాయ్ ప్రాన్స్ ఆర్డర్ ఇచ్చాడు. అయితే మాకు తెలియాల్సింది ఏంటంటే థాయ్ ప్రాన్స్ లో ఉప్పు చల్లుతారా లేక బ్లాక్ పెప్పరా? అరే, ఇదేం ప్రశ్న అండి? అది నాకెలా తెలుస్తుంది? నేనేమైనా వంట చేసేటప్పుడు చూశాను. అతని పేరేంటి? అతని పేరు హేమంత్ సార్. హేమంత్? అతను ఎక్కడుంటాడో మీకు తెలుసా? ఎవరండి మీరు? నమస్కారం అమ్మా. నమస్తే. ఏం కావాలి మీకు? మేము సిఐడి నుండి వచ్చాం. సిఐడి అంటే మీరు పోలీసులా? అవునమ్మా, మేము హేమంత్తో కాస్త మాట్లాడాలి. అతను ఉన్నాడా ఇంట్లో? అతని ఇంట్లో లేడు. ఎక్కడికి వెళ్ళాడు? ఏం చెప్పకుండానే వెళ్ళాడు. తిరిగి రాగానే మీరు వచ్చారని చెప్తాను. మంచిది. మీరు ఈ కార్డు ఉంచుకోండి. హేమంత్ వచ్చిన వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయండి. సరేనండి. థ్యాంక్స్. నమస్తే. వన్ మినిట్. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? ఈ డోర్ ఎందుకు క్లోజ్ చేశారు? లోపల ఎవరు లేరు. మీరు తప్పకుండా. ఎవరు లేరని చెప్తుంటే వినిపించుకోరేంటి? లోపల ఎవరు లేకపోతే లోపల నుండి గడి ఎవరు పెట్టారు? హేమంత్, పారిపో హేమంత్. డోర్ ఓపెన్ చేయి. హేమంత్, డోర్ ఓపెన్ చేయి. హేమంత్, హేమంత్. లోపల ఎవరు లేరండి సార్.
ఎక్కడ కనిపించట్లేదు. ఇంతలో ఎక్కడికి వెళ్ళాడు? సార్ ఇలా చూడండి సార్. హేమంత్! వివేక్, ఆశ, బయటికి వెళ్ళండి త్వరగా. అమ్మా, ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. సార్, హీ ఈజ్ నో మోర్. సార్, ఇతని పెదాలు నీల రంగులో ఉన్నాయి. విషం వల్ల చనిపోయి ఉంటాడు. విషయం? ఏమైంది నా బిడ్డకి? ఈ ఇంటిని జాగ్రత్తగా చెక్ చేస్తే ఏదో ఒకటి దొరుకుతుంది. ఓహో. ఇలా చూడండి సార్, 500 రూపాయల నోట్ల కట్టలు. ఇంత డబ్బా? మామూలు వెయిటర్ ఇంట్లో ఇంత డబ్బా? ఈ డబ్బులు అసలు అతనికి ఎవరిచ్చుంటారు? నోట్స్ కొత్తగా ఉన్నాయి, ఒకే సిరీస్లో ఉన్నాయి. ఏ బ్యాంకులో తీసుండొచ్చు? సార్, నోట్స్ మీద ఉన్న సీరియల్ నంబర్స్ని బట్టి ఇవి ఏ బ్యాంకో మనం తెలుసుకోవచ్చు సార్. సార్, వాలి తినే ఫుడ్లో బ్లాక్ పెప్పర్ కలపమనే హేమంత్కి అతను ఈ డబ్బులు ఇచ్చుంటాడు. కానీ వాలి ఈ రెస్టారెంట్కి వస్తాడని అతనికి ఖచ్చితంగా ఎలా తెలిసినట్టు? అది హేమంత్ పనిచేసే రెస్టారెంట్కి. ఒకవేళ వాలికి ఆకలేసినా కూడా వేరే ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళొచ్చుగా. నువ్వు చెప్పింది నిజమే. రాష్ట్రంలో అన్ని రెస్టారెంట్లు ఉండగా వీడు ఆ రెస్టారెంట్కి ఎందుకు వెళ్ళినట్టు? చాలా సింపుల్ సార్, వాడంతటి వాడు గ్యారంటీగా వెళ్ళుండడు. ఎవరో కావాలనే వాలిని అక్కడికి తీసుకెళ్ళి ఉంటారు. ఓసారి మనవాడి కోచ్ని ఎంక్వైరీ చేయండి. మనవాడు అసలు ఆ రెస్టారెంట్కి ఎందుకు వెళ్ళాడు ఏంటో తెలిసిపోతుంది. అలాగే ఈ నోట్ల మీద ఉన్న సీరియల్ నెంబర్స్ ద్వారా ఏ బ్యాంక్ ఇష్యూ చేసిందో ఏంటో కనుక్కోండి. సార్, మీరు ఎందుకు ఇలా మళ్ళీ మళ్ళీ నన్ను ఎంక్వైరీ చేస్తున్నారు? ఏం చేద్దామండి, బేసిక్గా మా బతుకే అంత. సార్, బాక్సింగ్లో ఇవన్నీ చాలా సహజం. ఇదంతా ఏదో యాక్సిడెంటల్గా జరిగింది. మీరు చెప్పేది నిజమే. మీకు సంబంధించి అది యాక్సిడెంటే కావచ్చు. ఇంతకీ మీరు భోజనం ఎక్కడ చేస్తూ ఉంటారు? ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు సార్? నువ్వు మర్డర్ చేసావని అడగలేదయ్యా, ఎక్కడ భోజనం చేస్తుంటావు అని అడిగాను. నువ్వు ఇష్టంగా తినేవేంటో చెప్పు. ఒక మనిషి హత్య కేసును డీల్ చేస్తూ ఇలా భోజనం గురించి మాట్లాడతారా? అదే రంగిణి రెస్టారెంట్కి వెళ్తే ఎలా ఉంటుంది? రంగిణి రెస్టారెంటా? దాని గురించి అదే. ఇప్పుడు కరెక్ట్గా దారిలోకి వచ్చావు. అక్కడికేగా నువ్వు నీ శిష్యుని భోజనం కోసం తీసుకెళ్ళింది. నేను తీసుకెళ్ళడం ఏంటి? ఏంటి సార్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? ఇక ఈ ఎక్స్ట్రాలు కట్టిపెట్టు. నేను చెప్తోంది పచ్చి నిజం. నీ శిష్యుడి భోజనంలో బ్లాక్ పెప్పర్ కలపడానికి హేమంత్ అనేవాడికి డబ్బులు ఇచ్చారన్న సంగతి నీకు తెలుసు. హేమంత? అతనెవరు? నాకు ఏ హేమంత్ కూడా తెలియదు సార్. బ్లాక్ పెప్పర్ రుచి చూపిస్తే గానీ నిజం చెప్పారా నేను? అవును సార్, నేను కావాలనే వాలిని రంగిణి రెస్టారెంట్కి తీసుకెళ్లాను. ఇలా చేయమని నీకెవరు చెప్పారు? నాకు అతని పేరేంటో తెలియదు సార్. నేను కేవలం అతని గొంతు మాత్రమే విన్నాను, అది కూడా ఫోన్లో. అతను నాకు వార్నింగ్ ఇచ్చాడు సార్. అతను చెప్పింది చేయకపోతే నా భార్య బిడ్డలు చంపేస్తానని. నా పిల్లలు ఏ స్కూల్లో చదువుతారో, నా భార్య ఏ కిరాణా షాప్లో సామాన్లు కొంటుందో ఇవన్నీ అతనికి తెలుసు సార్. ఇవన్నీ అతను చెప్పేసరికి నేను చాలా భయపడ్డాను. అందుకే అతను చెప్పిన పని అలా చేశాను సార్. అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు నువ్వు మా దగ్గరకు వచ్చి ఉండొచ్చుగా. మేము సాయం చేయమని నీకు చెప్పావా ఏంటి? అప్పుడు నేను చాలా భయపడ్డాను సార్. అప్పుడు నేను అనుకున్నాను, నేను మిమ్మల్ని కలిసినట్టు అతనికి తెలిసిపోయిందంటే కనుక అతను నా భార్య బిడ్డల్ని ఏం చేస్తాడోనని కంగారు పడ్డాను. అందుకే ఇలా చేశాను. లోన్ తీసుకునేది నేనండి, మా ఆవిడ కాదు. చూడండి సార్, మీకు ఇచ్చిన లోన్ని మీరు కట్టగలరో లేదో అన్నీ మేం పరిశీలించిన తర్వాతే మేం మీకు లోన్ ఇవ్వగలం. ఇదంతా ఎందుకండి? లోన్ ఇవ్వనని డైరెక్ట్గా చెప్పొచ్చుగా. ఇదిగోండి మీ ఫామ్. ఫామ్స్ అన్నీ బయట ఉంటాయి. ఏ ఫామ్? లోన్ ఫామ్స్. నాకు లోన్ అక్కర్లేదు. మరేం కావాలి మీకు?
ఐఎమ్ ఇన్స్పెక్టర్ జోసెఫ్ సిఐడి నుండి. సిఐడి నుంచా? ఎందుకు? నకిలీ నోట్లు ఏమైనా చెక్ చేయడానికి వచ్చారా? కాదు, ఓ హత్య కేసు గురించి వచ్చాం. హత్య? అది కూడా బ్యాంకులోనా? మీరు ఎప్పుడైనా వాలి పేరు విన్నారా? వాలి? వాలి ఎవరు? అదే బాక్సర్. అచ్చా అతనా? ఈ మధ్య అందరూ అతని గురించే మాట్లాడుకుంటున్నారు. అతని హత్యకు సంబంధించిన విషయం గురించే మాట్లాడడానికి వచ్చా. అతని గురించి అయితే మరి మీరు బాక్సింగ్ ఇంకా వెళ్లాల్సింది. మీకు బ్యాంకులో ఏం పని? గడిచిన 48 గంటల్లో మీ బ్యాంకులో జరిగిన లావాదేవీల గురించి మాకు లిస్ట్ కావాలి. డబ్బులు డ్రా చేసిన వాళ్ళవి, డబ్బులు డిపాజిట్ చేసిన వాళ్ళవి. మీకు అవన్నీ ఎందుకు? చెప్పాను కదా హత్య గురించి అని. సారీ సార్, మాకందుకు పర్మిషన్ ఉండదు. మేము మా కస్టమర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బయటికి ఇవ్వలేము. నేను ఈ పని చేయలేను. చూడండి మేనేజర్ గారు, నేను వారెంట్ తీసుకొని రాగలను, కానీ అది తెచ్చేలోపే హంతకుడు తప్పించుకునే అవకాశం ఉంది. అందుకనే దయచేసి మీరు మా కోఆపరేట్ చేయండి ప్లీజ్ ప్లీజ్. సరే సార్, మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి నేను ప్రయత్నిస్తాను. సార్ ఇదిగోండి సార్ లిస్ట్. ఇదిగోండి సార్ మీకు కావాల్సిన లిస్ట్. ఎవరికైతే కొత్త నోట్లు ఇచ్చారో వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి ఇందులో. సార్ ఎవరికైతే కొత్త నోట్లు ఇచ్చామో వాళ్ళ పేరు టిక్ చేసుకుంటాం సార్. ఓకే. సరే, ఇక నువ్వు వెళ్ళు. ఎస్ సార్. సార్, నేను ఇందాక అడిగానుగా ఇదేదో నకిలీ నోట్ల వ్యవహారమా అని. దొంగ నోట్ల వ్యవహారం కాదు, ఒరిజినల్ నోట్ల వ్యవహారమే. దొరికింది. ఏమైనా క్లూ దొరికిందా సార్? వీడెవడో జయేష్. జయేషా? జయేష్ లక్మారా. థ్యాంక్స్. ఇతను నోరు విప్పాడా? జ్యూస్ పిండి మరీ చెప్పించాను, కానీ ఇతనితో ఫోన్లో మాట్లాడినవాడిని డైరెక్ట్గా చూడలేదంటున్నాడు. కేవలం మాటేనా? వాడు ఇతన్ని ఫోన్లో బెదిరించేవాడట. ఇక హేమంత్కి డబ్బులు ఇచ్చిన వాడు కూడా వాడే. నేను చెప్తా వాడెవడో. ఎవరు? జయేష్ లక్మారా. నువ్వు చెప్పేది నిజమా? అవును, మనకు హేమంత్ ఇంట్లో దొరికిన డబ్బులు కేరా బ్యాంకులోని జయేష్ లక్మారా అకౌంట్ నుండి వచ్చినవే. ఓకే. ఆశా, ఒకసారి అడ్రస్ చెక్ చేయి. మనం వెళ్ళేది కరెక్టేనా? ఎస్ సార్, కరెక్ట్గానే వెళ్తున్నాం. ఓకే. వెయిటర్ హేమంత్ని చంపింది కూడా వీడే. కనిపించే బంగ్లాయే సార్. అదే సార్. అవును సార్, అదే ప్లాట్ నెంబర్ 27. ప్లాట్ నెంబర్ 27. ఇక్కడ వాచ్మెన్ కూడా లేడేంటి? చూద్దాం పద. కొంపదీసి పారిపోలేదు కదా? చూస్తుంటే అలాగే అనిపిస్తాం సార్. వీడు లోపల దాక్కుని కూడా ఉండొచ్చుగా. ఇల్లు మొత్తం వెతకండి త్వరగా. ఓకే సార్.
ప్రణీత్ సార్, ఏమైంది? ఏమైంది ప్రణీత్ రెడ్డి సార్? సార్, లేపండి సార్. ఎవరిది? ఏమైంది సార్? చాలా బరువు ఉన్నాడు సార్ వీడు. అరే సార్ ఇతను టోరెన్. కానీ సార్ ఇతనికి ఎక్కడే పని అసలు? సార్ వీడు పెదాలు చూడండి సార్, నీలంగా ఉన్నాయి. విషం తాగి కబోర్డ్లో ఎందుకు దాక్కున్నట్టు? సార్ ఎవరైనా పాయిజన్ తీసుకుని కబోర్డ్లో ఎందుకుంటారు సార్? వాడికి విషం తాగిన తర్వాత చలి పుట్టుంటుంది. ప్రణీత్ ఇప్పుడు అది వదిలేయ్. మనం తెలుసుకోవాల్సింది ఇతను ఇక్కడెందుకున్నాడనేది. సార్ ఇతను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయినట్టున్నాడు. ఓ, ఇందులో టోరెన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటే ఆ రోజు జరిగిన బాక్సింగ్ పోటీలో వీడు కావాలనే వాలి ఛాతీలో కొట్టాడు. కానీ సార్ మనకి ఆ ఇనుప ముక్క లెఫ్ట్ గ్లౌలో దొరికింది. ఒకవేళ అతను కావాలనే గనక అది పెట్టుంటే లెఫ్ట్ గ్లౌలో కాకుండా రైట్ గ్లౌలో దొరకాలి కదా. ఎందుకంటే ఆ మ్యాచ్లో ఆఖర్ పంచ్ రైట్ గ్లౌతోనే ఇచ్చాడు. సార్ ఈ టొరెన్కి ఎంతో కొంత ఈ కేసు గురించి తెలిసే ఉంటుంది. లేకపోతే జయేష్ ఎందుకు చంపుతాడు? ఇప్పుడు తెలుసుకోవాల్సింది అదే. జయేష్ టోరెన్ ఎందుకు చంపాడు? ఒకవేళ టోరెన్ ఈ కుట్రలో భాగమై ఉంటే వాడి కోచ్కి ఎంతో కొంత తెలిసే ఉంటుంది. ప్రస్తుతం ఈ టోరెన్లా లేడు, ఒక శవమై పడున్నాడు. ఇతను నూరకే చంపుండరు. దీని వెనుక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ప్రణీత్, వివేక్ సార్, మీరు టోరెన్ కోచ్ని ఇంటర్గేట్ చేయండి. అప్పటి వరకు మేము ఇంటిని చెక్ చేస్తాం. వెళ్ళండి సార్. ఓకే సార్. అరే సార్, మీరా ఇక్కడికి నా కోసం వచ్చారా? కాకితో కబురపితే నేనే వచ్చేవాడి కదా సార్. మీకెందుకు అంత శ్రమ? మిమ్మల్ని పిలవకుండా మేమే వచ్చాం కదా. మీరు భలే కామెడీగా మాట్లాడుతున్నారు సార్. అసలు ఇంతకీ మీరు నన్ను ఎత్తుకుంటూ ఎందుకు వచ్చినారు సార్? అవన్నీ వదిలేయ్. నువ్వు వస్తున్నావా వెళుతున్నావా? నేనా? లేదు సార్, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఎక్కడి నుంచి రావట్లేదు. ఇది ఎండలో ఆరబెడదామని సూట్ కేసులు బయటికి తెచ్చాను అంతే. బాగా తడిచిపోయింది సార్, అందుకే ఎండ పెడదామని కంపు వస్తుంది. మేము ఇక్కడికి వస్తుంటే మాకు దారిలో ఒక కోచ్ కనిపించింది. కోత దారిలోనా? భలే వాళ్ళు సార్. అది నీకు హలో చెప్పమంది. కోతి నాకు దారిలో కలిసి హలో చెప్పమందా? భలే కామెడీ చేస్తారు సార్ మీరు. అవును సార్, దాని పేరు జయేష్. ఏంటి సార్? అరే జయేష్ పేరు ఎప్పుడు వినలేదా? లేదు సార్, ఇంతకు ముందు ఎప్పుడు నేను ఆ పేరు వినలేదు. జయేష్ ఇంట్లో మా సిఐడి వాళ్ళకి టోరెన్ 7 దొరికింది, అర్థమైందా? ఏంటి? టోరెన్ శవమా? టోరెన్ చనిపోయాడా? చూడండి సార్, నాకేమీ తెలియదు సార్. నన్ను మాత్రం ఇందులో ఇన్వాల్వ్ చేయదు సార్, నాకేమీ తెలియదు సార్. చూడండి, మీకు జయేష్ గురించి ఏదైనా తెలిసి ఉంటుందిగా. చూడండి సార్, నేను నిజం చెప్తున్నాను సార్. నాకు తెలిసినంత వరకు నేను టోరెన్ చేంజింగ్ రూమ్కి వెళ్తుంటే. చూడు, నా మైండ్ పాడు చేయకు. మాట్లాడకుండా నేనేం చెప్పాను అదే చెయ్యి, ఎదురు చెప్పకు. అర్థమైందా? ఒకవేళ నేను చెప్పిన ప్రతి పని చేయకపోతే నీ బండారం మొత్తం బయట పెట్టేస్తాను, గుర్తుంచుకో. అప్పుడు అందరికీ తెలుస్తుంది. అర్థమైందా? అంతే సార్, నాకింతే తెలుసు. టోరెన్ ఆ వ్యక్తి పేరు చెప్పడం విన్నారా మీరు? లేదు సార్. ఈ టోరెన్ జయేష్తోనే మాట్లాడుంటాడు. మీరేమైనా విన్నారా అతను ఏం మాట్లాడాడో? లేదు సార్, అతను మాట మాటకి ఒకటే అంటున్నాడు, నా పని చేయకపోతే నీ బండారం మొత్తం బయట పెడతానని. అసలు ఈ టోరెన్ని ఏ విషయం మీద అతను అంతగా బెదిరిస్తున్నట్టు? సార్, టోరెన్ కోచ్ చెప్పిందని బట్టి ఈ టోరెన్ ఫోన్లో మాట్లాడింది జయేష్తోనే అయి ఉంటుంది సార్. నేను చెప్పినట్టు చేయకపోతే నీ బండారం అంతా బయట పెడతానని ఆ టోరెన్ జయేష్ని బెదిరించినట్టున్నాడు సార్. నాకేమనిపిస్తుందంటే ఈ టోరెన్ జయేష్ను బ్లాక్మెయిల్ చేసి ఉంటాడు.
ఇతను వాలి, మరి అతనితో ఉన్నదెవరు? బహుశా ఇతను జయేష్ అయి ఉంటాడు. జయేష్ వాలి. సార్ దీన్ని బట్టి చూస్తే టోరెన్కి జయేష్ తెలుసు, వాలీకి జయేష్ తెలుసు. దీన్ని ఇలా కూడా చెప్పొచ్చు, జయేష్కి టోరెంట్ తెలుసు, వాలి కూడా తెలుసు. ఈ ఫొటోస్ను చూస్తే వీళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అనిపిస్తోంది. కానీ సార్, ఆ జయేష్ టోరిన్ని హత్య ఎందుకు చేయించినట్టు? వాడు వచ్చినట్టున్నాడు, వెళ్ళి దాక్కోండి. త్వరగా వెళ్ళండి. జాగ్రత్త. డోర్ లాక్ ఓపెన్ చేసి ఉందేంటి? అరే, ఈ లైట్స్కి ఏమైనట్టు? కరెంటు బిల్లు కట్టకపోతే పవర్ కట్ తప్పదయ్యా. ఎవరది? ఎవరు మాట్లాడేది? ఎవరు మాట్లాడుతున్నారు? మర్యాదగా బయటికి రండి, లేదంటే షూట్ చేస్తాను. ఎవరు? బయటికి రండి. నీ మొగ్గుణ్ణి చెప్పు, ఎందుకు వాలిని చంపావు? వాలి నేను కాలేజ్ డేస్ నుంచి చాలా మంచి స్నేహితులం మేము. అతను నా దగ్గర 3 లక్షలు అప్పు తీసుకున్నాడు. అతను నాకు తిరిగిస్తాడనే నమ్మకంతోనే ఇచ్చాను. కానీ వాడు డబ్బులు తీసుకుని పారిపోయాడు. ఎంతో కష్టపడి నేను ఆ డబ్బుని నా చెల్లి పెళ్లి కోసమని దాచిపెట్టాను. నాకు సమయానికి డబ్బు అందుక పెళ్ళాగిపోయింది. ఆ బాధతో నా చెల్లి ఆత్మహత్య చేసుకుంది. అంటే అప్పుడే డిసైడ్ అయ్యావు అనమాట అతని మీద పగ తీర్చుకోవాలని. ఐఎమ్ రైట్? అవును. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. నేను బాగా డబ్బు సంపాదించాను, గొప్పవాణ్ణి అయ్యాను. ఒకరోజు అకస్మాత్తుగా నేను టీవీ చూస్తూ ఒక సర్ప్రైజింగ్ న్యూస్ చూశాను. వాలి చాలా పెద్ద బాక్సర్ అయ్యాడని. అప్పుడే నేను ప్లాన్ వేశాను. వెయిటర్కి డబ్బులు ఇచ్చాను. అతను తినే ఫుడ్లో బ్లాక్ పెప్పర్ కలపని చెప్పాను. తినే తిండిలో విషం కలిపి వాడు చచ్చేలా చేశాను. అప్పుడు ఆ మ్యాచ్ జరిగేటప్పుడు నేను అక్కడే ఉన్నాను. మ్యాచ్ పూర్తయిన తర్వాత నేను సైలెంట్గా టోరెన్ రూమ్లోకి వెళ్ళాను. అప్పుడే అతని గ్లౌజులో ఎరుపు ముక్క వేశాను. కానీ నువ్వు ఒక పొరపాటు చేసావు. అదేంటంటే కుడి చేతి గ్లౌజులో వేయాల్సింది ఎడం చేతి గ్లౌజులో వేసావు, అంతేనా? అవును. టోరెన్కి తర్వాత తెలిసింది ఆ గ్లౌజులో ఇనుప ముక్క వేసింది నేనేనని. అప్పటి నుంచి నన్ను బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టాడు. చాలాసార్లు అందరి ముందు నీ బండారం బయట పెడతానని నన్ను బెదిరించాడు. ఒకరోజు నా ఇంటికి వచ్చి నన్ను బెదిరించాడు. అందుకే వాడి బెదిరింపులు భరించలేకే వాడిని చంపేశాను. ఇక నీకు దారులన్నీ మోసుకుపోయాయి కొత్త కొత్త ప్లాన్లు వేయడానికి. ఇప్పటికే 3 చంపావు. శిక్ష నీకోసం ఎదురు చూస్తోంది. For more updates, subscribe to our channel. Click the show links and enjoy watching the videos.